మన అరకు కాఫీ ఘుమఘుమలు ఇప్పుడు పార్లమెంట్ ని తాకాయి. దాని రంగు, రుచి, చిక్కదనం ఎంపీలను మైమరిపించింది. నచ్చితే 4 మాటలు, ఒక కప్పు అరకు కాఫీ అంటున్నారు ఎంపీలు. కప్పు కప్పులో ఘుమఘుమలు, సిప్పు సిప్పులో ఆహ్లాదం. మన అరకు కాఫీ పరిమళం పార్లమెంట్ లో గుబాళించింది. పార్లమెంట్ లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్ చేయొచ్చు. దీనికోసం క్యాంటీన్ సంఘం 1 లో అరకు కాఫీ స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు కూటమి ఎంపీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వడంతో పార్లమెంట్ ఆవరణలో ఇవాల్టి నుంచి అరకు కాఫీ స్టాల్ అందుబాటులోకి వచ్చింది. సంఘం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాజ్యసభ క్యాంటీన్ లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్లమెంట్ లోని కాఫీ ప్రేమికుల కోసం మంచి వార్త, అక్కడే తాజా అరకు కాఫీని ఆస్వాదించవచ్చు. మన్ కీ బాత్ లో అరకు కాఫీకి ప్రోత్సాహం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి నా కృతజ్ఞతలు. ప్రతి కప్పు కాఫీని ఆస్వాదించేటప్పుడు గిరిపుత్రుల స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుందామని సీఎం చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.